హాయ్ అండి, వెల్కమ్ టు ఏఎస్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఓట్స్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సినవి: 1 కప్పు ఓట్స్ని తీసుకుందాం, 1 ఆనియన్ కట్ చేసి ఉంచుకుందామండి, 1 టమోటాని కూడా కట్ చేసి ఉంచుకుందాం, 1 స్మాల్ సైజ్ క్యారెట్ని కట్ చేసి ఉంచుకుందాం, కొత్తిమీరను కట్ చేసి ఉంచుకుందాం, సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చిని ఉంచుకుందాం, 2 రెమ్మల కరివేపాకు, 1 లెమన్ని తీసుకుందాం. ఆయిల్ కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 1 గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. ఆవాలు జీలకర్ర వేసుకున్నామండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుందాం, పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత టమోటాలను వేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. క్యారెట్ టమోటాని మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. మూత ఉంచుకొని బాగా మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం. ఒకసారి కలిపి చూసుకుందామండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత ఉంచి బాగా మగ్గించుకోవాలి. బాగా పర్ఫెక్ట్గా మగ్గాయి. 2 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1 కప్పు ఓట్స్ని తీసుకుందాం. ఓట్స్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. చిటికెడు పసుపును వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. 1 కప్పు ఓట్స్కి 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత ఉంచుకొని బాగా కుక్ చేసుకుందాం. బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లాన్ని వేసుకోవాలి. అల్లం ఫ్లేవర్ ఓట్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీరను కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బాగా టేస్ట్ వచ్చేదానికి 1/2 లెమన్ని పిండుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఓట్స్ ఉప్మా రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.